నేను ఒకరికి ఈఎంఐ ఇప్పించిన కదా, ఆయనకు ఫోన్ చేద్దాము. ఫోన్ చేసి మరి మొన్ననే ఆల్రెడీ మంగళవారము పేమెంట్ చేస్తా అని చెప్పిండు, ఇంకా చేయలేడు. ఇప్పుడు ఫోన్ చేద్దాం, ఈరోజు బుధవారము చేస్తున్నా, చూద్దాం ఏమంటాడు. ఎందుకంటే ఒకళ్ళకు నమ్మి ఇవ్వకూడదని ఆడ మీకు చెప్పిన మోసపోయినా, మీరు కూడా మోసపోవద్దు కదా. ఓకే, చూద్దాం మరి ఆయనకు ఫోన్ చేసి మరి ఏమంటాడు ఏం కథ అని చూద్దాం మరి, ఫోన్ చేసి. ఎందుకంటే మళ్ళా మనము కోపంగా మాట్లాడితే పుసుకున ఇయ్యాను అనుకో, మనం మునుగుతాం. అది రింగ్ అవుతుంది, చూద్దాం. ఫోన్ లేపుతలేడు, చూసుకోరు కదా. ఎట్లుంటది, మీరు ఇప్పించి ఇబ్బంది పడకండి ఎవరైనా సరే. ఇప్పుడు ఫోన్ చేసే వాళ్ళు నాకు రోజుకు 100 సార్లు ఫోన్ చేస్తారు, అది నాకు తెలుసు ఎంత. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పురా. ఎక్కడా? తీసుకొచ్చినా. అవునా, అదే నిన్న మంగళవారమే డబ్బులు పంపిస్తాను చెప్పినాం కదా, అది కొట్టలేవు డబ్బులు ఇంకా అని ఫోన్ చేసిన. అదే నా ఐడియా బంద్ అయిందని దానికోసం ఆఫీస్కి వచ్చిన్నారా? ఇవి మీది ఐఫోన్ది మన డబ్బులు కట్టాలి కదా, దాన్ని పంపిస్తా అని చెప్పి రేపు మంగళవారం కడతామని చెప్పినాం కదా. పంపిస్తా అని చెప్పినా, నేను పని చేయలే అసలు. మాకు ఎంత మాకు ఇప్పుడు అవి 1700 ప్లస్ 500 అంటే 2000 చిల్లరేమో అయితే 2200 ఏమో అయితే. నేను చెప్తున్నా, అది 2200 అది పెద్ద మాట్లాడలేదు, అర్థమైందా? నా ఐడి బంద్ అయిన కోసం నేను ఆఫీస్కి వచ్చిన. నేను అసలు నాకు వచ్చిన పేమెంటే రాలే. ఇప్పుడు వీళ్ళకి ఈఎంఐ కట్టాలి కదా సార్, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు. అదే నాకు వచ్చిన ఈఎంఐ రాలేదు, అది పైసలు ఇచ్చిన పైసలు ఇప్పుడు నాకు రాలే. దానికోసం నేను ఆఫీస్కి వచ్చిన. కాదు సార్, మీరు జూన్ జూలై అయినా కట్టేసా మొత్తం క్లియర్ చేశారు కదా సార్, మళ్ళీ మీరు నాకు ప్రాబ్లం ఉన్నప్పటి మళ్ళీ కాదు. నేను చెప్తున్నాను, నీ పైసలు 1 రూపాయలు నేను తిన్నాను. అదే సార్, వాళ్ళకి రోజు 100 సార్లు ఫోన్ చేస్తారు సార్, నేను పని చేసినప్పుడు ఫోన్ చేస్తారు. నేను చెప్తున్నా, ఒక్కొక్క రూపాయలు లెక్క చేసి నీకు ఇచ్చేస్తా. నాకు వద్దు. కరెక్టే సార్, మీరు చెప్పారు, ఇస్తారు కరెక్టే. కాకపోతే నాకు రోజు ఫోన్ చేసి వాళ్ళు మొత్తం దిమాగ్ తింటారు పని చేసేటప్పుడు. నాకు మంగళవారం రోజు మనకి ఎంత పైసలు రాలే. నా ఐదు బంద్ అయినాయి, దానికోసం నేను ఇప్పుడు లొకేషన్ పంపించంటే నాది లైవ్ లొకేషన్ పంపించండి, లైవ్ లొకేషన్ పంపిస్తా. వీడియో కాల్ చేయలేకుండా నేను చూపిస్తాను సార్. ఇప్పుడు ఎందుకంటే మొన్న మీరు కాల్ చేసినప్పుడే చెప్పారు కదా మంగళవారం కడదామని, అట్లా నేను అంటున్నాను. అదే మంగళవారం రోజు చెప్పిన, నాకు నీకు వస్తే నేను ఆ రోజే పంపిస్తాను. జస్ట్ 1500 వచ్చినా 15,000 తీసుకోమా, అదేనా? పని అవసరం. ఇప్పుడు నీకు ప్రగతి నగర్ జోన్ లో పని, మన జోన్ లో పని లేదు ఇప్పుడు. అది రేపు కట్టేదేమో మరి, మళ్ళా వాళ్ళు ఫోన్ చేస్తారు. నేను రేపు బయటికి వెళ్తున్నా ఒక పని మీద, అంటే బయట పని చేస్తున్నా, బయటికి వెళ్తున్నా. రేపు వెళ్ళి నీకు పైసలు పంపేస్తా. ఒక నెల నేను పంపేస్తా, ఒక నెల నువ్వు కట్టేసి. అదే ఇప్పుడు మీరు పంపిస్తే అది నేను చూసుకుంటాను, నేను చూస్తున్నా. అదే అట్లనే అదే నేను సరే ఇస్తా. ఒక 1 day 2 days నా ట్రైనర్ కి నేను వెయిట్ చేసి ఉన్నా. సరే నేను వస్తున్నా అని. నేను ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నా, నేను వీడియో కాల్ చేసి నీకు అట్లేం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మనము నమ్మకం ఉండాలి మనిషి మీద, అట్లా అంటే అంతే. మీరు చెప్పారు సరే, సరేనా? ఇప్పుడు రేపు లేకుండా ఎల్లుండి వెళ్తా పనికి. 16 తారీఖు కదా సార్, అట్లా. సరే నేను ఫోన్ చేస్తా, సరేనా? ఓకే సార్, ఓకే. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు కనీసం 6 నెలలు సంవత్సరం నుండి గింతే, ఇవాళ రేపు అని సతాయిస్తున్నాడు. ఇక మనం ఏమన్నా ఎక్కువ నువ్వు మనకుంది సత్తా, పోయి ఆయన బండి అయినా ఏదైనా సరే గుంజుకొని వచ్చే దమ్ము నా దగ్గర ఉంది. కానీ మళ్ళా వేరే ప్రాబ్లం వచ్చి నా బండి ఎట్లా వేసుకుని రివర్స్ మనం పైన వచ్చింది అనుకో, ఎందుకు? మనం మంచిగా మాట్లాడి మనం ఇప్పించుకోవాలా. ఇప్పుడు మనం ఏదైనా ఆయనకు ఇట్లా ఎందుకు
తిట్టి మళ్ళీ అట్లా ఇట్లా మనం మాట్లాడినాం అనుకో, ఆయన నువ్వు నాకు తిట్టినావు నేను అందుకే అట్లా అని పుచ్చుకుని మన మీద రివర్స్ అవుతాడు. అందువల్ల నేను ఇక ఇప్పించి ఒకరికి నమ్మి ఇంకొకసారి మనకు బుద్ధి వచ్చింది. మీరు కూడా అట్లా ఎవ్వరికి చేయకండి. మీ ఇంట్లోనే వాళ్ళకి నమ్మండి కానీ బయట వాళ్ళకి ఎవ్వరికి నమ్మద్దు. ఇది మాత్రం నేను చెప్తున్నా. మన మీరు మొన్న విన్నారు, ఇవాళ కూడా ఫోన్ చేసి మీకు మీ ముందే ఇప్పుడు ఫోన్ చేసి వినిపించినా కదా, చూడండి. ఇలా మాత్రం అసలు మీ ఫ్రెండ్ సర్కిల్, మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఎవరికైనా సరే మీరు ఇవ్వకండి. అది నేను చెప్పేది. ఇక మీకే అర్థం కావాలి. సరే ఫ్రెండ్స్, ఉంటాం మరి.